హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ గారి వంటగది. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనేం చేస్తున్నా అంటే ఎగ్ ఆనియన్ కర్రీ చేశాను. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా ఎగ్ ఆనియన్ కర్రీ. ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఎంత టేస్టీగా ఉందంటే బాగా టేస్టీగా ఉంది. ఎప్పుడు చేసినా కానీ నేను వేరే విధంగా చేద్దాం, ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దామని చేశాను. బాగా టేస్టీగా ఉంది. పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ అంటే ఎగ్ కర్రీ కదా, కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కడాయి అయినా పెనం అయినా ఏదైనా తీసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి అయితే ఒక 4 అయితే సరిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎగ్ కర్రీ కదా. ఉల్లిపాయ ఎంత ఫ్రై చేస్తే ఎగ్ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఎప్పుడు చేసినా కానీ కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అయిన దాకా ఉంచాలి. కొద్దిగా సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, ఒక చిన్నవి కట్ చేసినవి సన్నగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా వేసినవి ఒక 2 చిన్న టమాటాలు వేస్తాను. టమాటా వేస్తే ఎగ్ కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలతో చేస్తారు కదా, ఇట్లా ఒక 2 చిన్న టమాటాలు వేసి చూడండి, కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడర్ వేయాలి. మిర్చి పౌడరు, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, లేకుంటే గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసి గిన్నెలో వాటర్ వేయద్దు, దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దగ్గరికి అవుతుంది. ఎట్లా అంటే ఆనియన్ టమాటా మొత్తం ఇట్లా కర్రీలాగా చూడండి, పైన ఆయిల్ వచ్చినప్పుడే ఎగ్ వేయాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఎగ్ వేయద్దు. ఇట్లా మొత్తం పైన మొత్తం ఆయిల్ రావాలి. ఆయిల్ వచ్చిన తర్వాత మీ ఇష్టం, 2 అంటే 2 వేసుకోండి. నేనైతే 2 వేసిన. 2 వేసేసి మంచిగా ఫ్రై చేయాలి, ఎందుకంటే మూత పెడితే అది లోపల మొత్తం ఉడికిపోతుంది. ఒక 10-15 నిమిషాలు చిన్న చిన్న ముక్కలుగా వేసేసి, ఇట్లా మీకు కావాలంటే పెద్దగా ఉంచుకోవచ్చు, కావాలంటే ఫ్రై లాగా చేయొచ్చు. ఇట్లా వేసేసి ఒక 10-15 నిమిషాలు ఆయిల్ని మంచిగా సిమ్ మీద ఉడకబెట్టాలి. సిమ్ మీద ఉడకబెడితే మొత్తం లోపల మొత్తం ఎగ్ అన్నది ఉడికిపోతుంది. హై మీద పెడితే మొత్తం మాడిపోతుంది, అదొక్కటి చూసుకోవాలి. ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా కానీ ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి పైన ఆయిల్ వచ్చిన తర్వాతనే తీయాలి. ఎప్పుడు ఎగ్ కర్రీ తిన్నా కానీ వేడి మీదనే తినాలి. చల్లగా అయితే టేస్ట్ అన్నది అది ఉండదు అన్నట్టు. ఇది చపాతీతోనైనా బాగుంటుంది, రైస్తోనైనా కానీ బాగుంటుంది. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటిది అని నాకు కామెంట్ పెట్టండి. బాగా టేస్టీగా ఉంటుంది. చపాతీతోనైతే అదిరిపోతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.